Yeah, good evening, all of you. My voice is clear? Good evening, sir. Yeah, good Clear. evening. Yeah, done, guys. లాస్ట్ క్లాసెస్ లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. సో చేస్తున్నారా? ఫస్ట్ ప్రాబ్లం, విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేస్తే ఎలా, విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేస్తే ఎలా, తర్వాత ఫైనల్ గా రిపోర్ట్స్ ఏ విధంగా చెక్ చేయాలి తెలుసుకున్నారా? ఎలా అనేసి చేశారమ్మా? Yes, sir. యా, డన్ గైస్. సో లాస్ట్ క్లాస్ లో మనము విత్ ఇన్ ద అంటే మీరు ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఆంధ్రప్రదేశ్లోనే పర్చేజ్ చేసి ఆంధ్రప్రదేశ్లోనే సేల్ చేస్తే వాటికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా పోస్ట్ చేయాలి అనేది మనం క్లియర్ కట్గా డిస్కషన్ చేయడం జరిగింది. సో టుడే క్లాస్లో అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసి అదర్ స్టేట్కి సేల్ చేయడం ఎలా అనేది మనం తెలుసుకుంటాం. అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసి అదర్ స్టేట్కి సేల్ చేయడం ఎలా అనేది టుడే క్లాస్లో తెలుసుకుంటాం. అదే విధంగా పర్చేజ్లో డిస్కౌంట్ వచ్చినప్పుడు, సేల్స్లో డిస్కౌంట్ వచ్చినప్పుడు, అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసినప్పుడు 0% ఐటమ్స్ ఏ విధంగా పర్చేజ్ చేస్తాం, ట్రేడ్ డిస్కౌంట్ ఏ విధంగా ఎంటర్ చేసుకుంటాం, సెస్ అడిషనల్ సెస్ ఏ విధంగా ఎంటర్ చేస్తాం, డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ ఏ విధంగా ఎంటర్ చేస్తాం అనేది మనం తెలుసుకుందాం. ఓకే, సో ఇవన్నీ కూడా టుడే క్లాస్లో క్లియర్గా డిస్కస్ చేద్దాం. అన్నీ కూడా ఒకటే మెథడే, అన్నీ కూడా సేమ్ మెథడ్, కొత్తగా అంటూ ఏం చేసేదంటూ ఏముండదు. సేమ్ విధంగా పర్చేజ్ చేయడం, సేల్స్ చేయడం, పర్చేజ్ చేయడం, సేల్స్ చేయడం అలా కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. ఓకే, జస్ట్ చూడండి. ఓకే, సో టాలీ ప్రైమ్ ఓపెన్ చేస్తున్నాను. టాలీ ప్రైమ్ 6.0. నిన్న ఏ కంపెనీ అయితే ఓపెన్ చేశానో అదే కంపెనీ ఓపెన్ చేస్తాను. సో లైక్ లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్. ఓకే, ఎంటర్. నిన్న మనం చేసాం కదా, అదే కంపెనీ ఓపెన్ చేశాను. ఇక మీకు కంపెనీ క్రియేషన్, జిఎస్టీ ఎలా ఇవ్వాలి ఇవన్నీ మీకు తెలుసు. నేను డైరెక్ట్గా ఓచర్స్ లేక వెళ్తున్నా, పర్చేజ్ లేక వెళ్తున్నా. సెకండ్ కంపెనీ నేను చేస్తున్నాను. ఆల్రెడీ మీకు కంపెనీ క్రియేషన్ ఎలా చేయాలి, ట్యాక్స్ ఏ విధంగా ఇవ్వాలో మీకు ఆల్రెడీ చెప్పాను. ఇంకా ఆల్రెడీ మీకు క్యాపిటల్, పర్చేజ్ ఇవన్నీ ఎలా చేయాలో తెలుసు. ఇప్పుడు పర్చేజ్లో చూడండి. పర్చేజ్ ఫ్రమ్ పల్లవి కంప్యూటర్ స్టోర్, హైదరాబాద్ ఆన్ క్రెడిట్. ఓకే, ఇప్పుడు మన బిజినెస్ ఆంధ్రప్రదేశ్లో ఉంది. మనకి సప్లై చేసే పర్సన్ ఎక్కడ ఉన్నారు? హైదరాబాద్లో ఉన్నారు, అంటే వేరే స్టేట్లో ఉన్నారు. అలాంటప్పుడు ఎలా పర్చేజ్ చేయాలి అనేది తెలుసుకుందాం. ఓకే, డన్. ఆల్ టు సి, ఆన్ ద స్పాట్ ఒక పర్సన్ క్రియేషన్ చేయాలంటే ఆల్ టు సి ఇవ్వాలి, లేదంటే ఇక్కడ క్రియేట్ ఇవ్వచ్చు. పర్సన్ ఇక్కడ పల్లవి కంప్యూటర్ స్టోర్, కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రీ క్రియేటర్స్. ఇప్పుడు అతని ఏమన్నాడు ఇక్కడ? హైదరాబాద్ అన్నాడు. హైదరాబాద్ అంటే ఏ రాష్ట్రం వస్తుందండి? హైదరాబాద్ అంటే ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది, ఏ స్టేట్ వస్తుంది మనకి? తెలంగాణ. తెలంగాణ వస్తుంది. బెంగళూరు అంటే కర్ణాటక. కర్ణాటక వస్తుంది. ఓకే, డన్. వారి యొక్క జిఎస్టీ నెంబర్ ఇవ్వాలి. 36. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఇప్పుడు వేరే రాష్ట్రం నుంచి మనం పర్చేజ్ చేస్తున్నామంటే ప్రాఫిట్ అండ్ లాస్ లో విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్ వాల్యూ సపరేట్ గా చూపించాలి, అదర్ స్టేట్ పర్చేజ్ వాల్యూ సపరేట్ గా చూపించాలి. అప్పుడు ఇక్కడ సేమ్ ఒకటే పర్చేజ్ లోనే అన్ని కలిపి తీసుకోకూడదు. మీకు ప్రాఫిట్ అండ్ లాస్ లో విత్ ఇన్ ద పర్చేజ్ ఎంత, అదర్ స్టేట్ పర్చేజ్ ఎంత తెలుసుకోవాలంటే ఇక్కడ కూడా పర్చేజ్ ఐజిఎస్టీ అని సపరేట్ గా చేసుకోవాలి. పర్చేజ్ అకౌంట్స్ ఇలా ఎందుకు చేసుకోవాలంటే వాల్యూ సపరేట్ గా రావడం కోసం.
ఓకే. కొత్తగా ఐటెంని క్రియేషన్ చేయాలి. క్రియేట్ లేదంటే ఆల్ట్ సి. సి ఫర్ క్యాట్. ఐటెం ఏముంది ఇక్కడ? హెచ్పి అల్ట్రా. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఇక్కడ గ్రూప్ ఉంది కదా, గ్రూప్ కూడా డెస్క్టాప్స్ అని ఇచ్చాడు. కంట్రోల్ సి కాపీ. ఇక్కడ కొత్తగా క్రియేషన్ చేయాలా, క్రియేట్ అని ఉంటది. లేదు అంటే ఆల్ట్ సి డెస్క్టాప్స్, కంట్రోల్ వి పేస్ట్. ఏమైనా కొత్తగా క్రియేషన్ చేయాలంటే ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేయొచ్చు. నెంబర్స్, హెచ్ఎస్ఆర్ నెంబర్ ఏముంది ఇక్కడ? 8471. హెచ్పి. పర్సంటేజ్ 28. 50 13,000. ఆల్ట్ సి. డెల్ అల్ట్రా. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. 8472. 28. 29,000. ఆల్ట్ సి. యాసస్. కంట్రోల్ సి, కంట్రోల్ వి. 8473. 17,000. ఆల్ట్ సి. లెనోవో ఐడియా ప్యాడ్. కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఆల్ట్ సి. ల్యాప్టాప్స్. కంట్రోల్ సి, కంట్రోల్ వి, కంట్రోల్ ఏ సేవ్. 8474. 18%. 150. 59,000. నెక్స్ట్ యాపిల్ మ్యాక్బుక్. కంట్రోల్ సి, కంట్రోల్ వి. ల్యాప్టాప్స్. 8475. టోటల్ గా 1,62,30,000కి పర్చేజ్ చేశాం. దాని మీద ఐజిఎస్టి ట్యాక్స్ ఎంత పడింది? ఆల్ట్ సి. ఐజిఎస్టి, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టి, ఐజిఎస్టి. 32,79,400 ట్యాక్స్ పడింది. సేవ్ చేయాలి. నెక్స్ట్ సేల్స్ టు జిలాన్ ట్రేడర్స్. సేల్స్ లోకి వెళ్ళండి. ఆల్ట్ సి. జిలాన్ ట్రేడర్స్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. తండ్రి డెప్టార్స్. బెంగళూరు అంటే కర్ణాటక. ఇక్కడ మాత్రం కంపల్సరీగా మార్చాలా, మార్చకపోతే ట్యాక్స్ పడదు. గుర్తుపెట్టుకోండి. ఏ స్టేటు అనేది చాలా 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 ఇంపార్టెంట్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. అదర్ స్టేట్ కాబట్టి ఆల్ట్ సి. సేల్స్ ఐజిఎస్టి. సేల్స్ అకౌంట్స్. ఫస్ట్ ఐటమ్ ఏముంది? యాసస్. 50, 20,000.
డెల్ 30, 32,000. హెచ్పి అల్ట్రా 20, 15,000. హై జిఎస్టీ. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఓకే. ఇంకా రిమైనింగ్ మీకు తెలుసు ఎలా చేయాలో ఇవన్నీ. ఇవన్నీ మీరు లాస్ట్ ప్రాబ్లమ్స్ అన్నీ చూసింటారు. ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ ఇవన్నీ కూడా. సెకండ్ ప్రాబ్లం ఏం చేసాం మనం? అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసి అదర్ స్టేట్ కి సేల్ చేస్తే ఎలా అనేది చూసాం. ఏం డిఫరెన్స్ కనబడుతుంది సార్ అంటే, ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. చూడండి, మీ ఓనర్ వచ్చి అడుగుతాడు, బాబు ఈ మంత్ విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్ ఎంత అంటే, ఏప్రిల్ మంత్ సార్ 2,56,000 పర్చేజ్ చేసాం. అదర్ స్టేట్ నుంచి ఎంత పర్చేజ్ చేసాం? 1,22,00,000 పర్చేజ్ చేసాం. బాబు ఈ మంత్ విత్ ఇన్ ద స్టేట్ సేల్స్ ఎంత? 1,53,00,000, 1,53,500. అదర్ స్టేట్ సేల్స్ ఎంత? 22,60,000. ఇలా సపరేట్ గా చూపించడానికి మనం డివైడ్ చేసాం. లేదు ఒకే దాంట్లో వేసాం అనుకో, విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్ ఎంత, అదర్ స్టేట్ ఎంత తెలియదు మీకు. ఓకే, కాబట్టి సపరేట్ కోసం మనం ఇలా చేసాం. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం ఏం చేసామంటే, అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసి అదర్ స్టేట్ కి సేల్ చేస్తే ఎలా అనే కాన్సెప్ట్ ఇక్కడ చెప్పుకున్నాం. ఇక రిమైనింగ్ అన్ని కూడా మీకు తెలుసు ఆల్రెడీ. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం చూడండి. థర్డ్ ప్రాబ్లం ఏముంది ఇక్కడ? అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసాం, విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేసాం. సో అయితే ఇక్కడ మనకి ఏమొచ్చాయి? డిస్కౌంట్. ఓకే, ఇక్కడ వచ్చేసి మనకి డిస్కౌంట్ రిసీవ్డ్, డిస్కౌంట్ అలో. పర్చేజ్ లో డిస్కౌంట్ వస్తే మనకి ఇన్కమ్, సేల్స్ లో డిస్కౌంట్ వస్తే మనకి ఎక్స్పెన్స్. ఓకే, జమ్మూ కాశ్మీర్ నుంచి పర్చేజ్ చేసాం, ఇక్కడ విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేసాం. ఓకే, ఇవన్నీ మీకు ఎలా క్రియేషన్ చేయాలో తెలుసు కాబట్టి నేను ఉన్న ఐటమ్స్ తీసుకుంటాను, మీరు అక్కడ తీసుకోండి. అక్కడ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోండి. క్రిస్ జనరల్ స్టోర్. కంట్రోల్ సి కాపీ, ఆల్ట్ సి, కంట్రోల్ వి పేస్ట్. కంట్రీ క్రియేటర్స్. జమ్మూ కాశ్మీర్ కదా, ఆంధ్రప్రదేశ్ కాదు కదా, జమ్మూ. ఇది ఒక స్టేట్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఇప్పుడు పర్చేజ్ తీసుకోవాలా, పర్చేజ్ ఐజిఎస్టీ తీసుకోవాలా? ఏది తీసుకోవాలండి చెప్పండి? ఏం తీసుకోవాలి చెప్పండి మా? చెప్పండి గైస్, ఏది తీసుకోవాలి? పర్చేజా, పర్చేజ్ ఐజిఎస్టీ? పర్చేజ్. ఎందుకు ఇంతసేపు ఆలోచిస్తున్నారు? మన బిజినెస్ పర్చేజ్ చేసేది విత్ ఇన్ ద స్టేట్ పర్సన్ దగ్గర చేస్తుందా, వేరే రాష్ట్రం దగ్గర నుంచి పర్చేజ్ చేస్తుందా? ఎవరి దగ్గర పర్చేజ్ చేస్తుంది మన బిజినెస్? ఖాన్ మర్చెంట్స్ అనే కంపెనీ మనకు ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఆంధ్రప్రదేశ్ అంటే విత్ ఇన్ ద స్టేట్. మన బిజినెస్ వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేస్తుంది అంటే, పర్చేజ్ తీసుకోవాలా, పర్చేజ్ ఐజిఎస్టీ తీసుకోవాలా? జిఎస్టీ. దానికి ఇంతసేపు ఆలోచన ఎందుకు? మీరు అక్కడ ఉన్న ఐటమ్స్ తీసుకోండి. 50, 440, 100, 125, బూస్ట్ 120, 400, బోర్న్విటా 50, 350. టోటల్ గా 1,00,000 మన బిజినెస్ క్రిస్ జనరల్ స్టోర్ నుంచి పర్చేజ్ చేస్తుంది. ఓకే, పర్చేజ్ చేసిన తర్వాత ఇప్పుడు మన బిజినెస్ ఎంత డిస్కౌంట్ ఇచ్చింది? -4,200 డిస్కౌంట్ ఇచ్చింది. -4,200. ఆల్ట్ సి.
డిస్కౌంట్ రిసీవ్డ్. ఇండైరెక్ట్ ఇన్కమ్స్. ఒకవేళ పర్సెంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలా. ఫర్ ఎగ్జాంపుల్ -5%, -4%, -3%. అలా కాకుండా డైరెక్ట్ గా అమౌంట్ ఇచ్చారనుకో లాస్ట్ లో ఇవ్వాలి. -4,200, -4,200. లక్షలో -4,200 డిస్కౌంట్ ఇచ్చారు. కింద ఎంత వచ్చిందండి? 95,800. ఇప్పుడు ట్యాక్స్ పడేది 1,00,000 మీద పడుతుందా? 95,800 మీద ట్యాక్స్ పడుతుందండి? దేని మీద పడుతుంది? 1,00,000 ఏదైనా ట్యాక్స్ పడుతుంది? 1,00,000 1,00,000 మీద పడుతుందా? ఓకే. 95,800 మీద పడుతుంది సార్. ఐజీఎస్టీ. ఓకే. ఎవరైనా క్యాలిక్యులేషన్ చేస్తారా ఇది? ఏదైనా ట్యాక్స్ పడిందో? ఎనీవన్? ఒకసారి మీరు చెక్ చేయండి. చెక్ చేసుకోండి మీరు చేసినప్పుడు. ఓకే. 95,000 మీద ట్యాక్స్ పడిందా? 1,00,000 మీద ట్యాక్స్ పడిందా అనేది మళ్ళీ మీరు చెకప్ చేసుకోండి. యా. ఓకే. అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసినప్పుడు డిస్కౌంట్ వచ్చింది. ఇప్పుడు దినేష్ కి సేల్ చేస్తుంది వైజాగ్. మనము డిస్కౌంట్ ఇస్తున్నాం. మనకు నష్టం. F8 ఆల్ట్ సి. దినేష్ ఏజెన్సీ. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. తండ్రి డెప్టార్స్. వైజాగ్ అంటే ఆంధ్రప్రదేశే కదా, విత్ ఇన్ ద స్టేట్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. ఇప్పుడు సేల్స్ తీసుకోవాలా, సేల్స్ ఐజీఎస్టీ తీసుకోవాలా? వైజాగ్ అంటే ఏమి తీసుకోవాలి? సేల్స్. సేల్స్ తీసుకోవాలి. వెరీ గుడ్. మీరు అక్కడ ఉండే ఐటమ్స్ తీసుకోండి. 50, 175, 20, 500, 30, 550, 35,250కి సేల్ చేసాం. మనం ఎంత డిస్కౌంట్ ఇచ్చాం? -5,000 డిస్కౌంట్ ఇచ్చాం. మనకే నష్టం. ఆల్ట్ సి. క్యాష్ డిస్కౌంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్. ఒకవేళ పర్సెంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి. -4%, -6%. లేదు డైరెక్ట్ గా అమౌంట్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి. సో ఇప్పుడు ట్యాక్స్ 35,000 మీద పడిందా, 30,000 మీద పడిందా అనేది మీరు చెక్ చేసుకోండి. విత్ ఇన్ ద స్టేట్ సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ. ఓకే. సేవ్ చేయండి. ఇది మా థర్డ్ ప్రాబ్లం వచ్చేసి ఇది ఇలా చేయాలి. డిస్కౌంట్స్ వస్తాయి పర్చేజ్ లో కానీ సేల్స్ లో కానీ వస్తాయి. ఈ రిమైనింగ్ మీకు అన్ని తెలుసు ఇవన్నీ ఎలా చేయాలో. ఆల్రెడీ లాస్ట్ 12 ప్రాబ్లమ్స్ మీరు చేశారు. డిస్కౌంట్స్, రిసిప్ట్స్, పేమెంట్స్, కాంట్రాక్ట్స్ అన్ని. ఇవన్నీ ఎలా చేయాలో మీకు తెలుసు. ఓకే. నెక్స్ట్ 4th వన్ చూడండి. ఎగ్జామ్టెడ్ గూడ్స్ అంటే 0% ఐటమ్స్. ఎగ్జామ్టెడ్ గూడ్స్ పర్చేస్ ఫ్రమ్ శ్రీజ ఏజెన్సీ విజయవాడ. ఓకే. పర్చేజ్ లోకి వెళ్ళండి. ఆల్ట్ సి. శ్రీజ ఏజెన్సీ. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. కంట్రీ క్రెడిటర్స్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఇప్పుడు ఇక్కడ పర్చేజ్ తీసుకోవాలా, పర్చేజ్ ఐజిఎస్టీ తీసుకోవాలా? ఏం తీసుకోవాలి ఇక్కడ చెప్పండి. చెప్పండి ఏం తీసుకోవాలమ్మా? చెప్పండి ఏం తీసుకోవాలి? ఎగ్జాంపుల్ గూడ్స్ 0% ఐటమ్స్. దాని వాల్యూ సపరేట్ గా కనిపించాలంటే పర్టికులర్ గా 0% అని పర్చేజ్ ఎగ్జామ్ట్ అని కొత్తగా మరొకటి క్రియేషన్ చేసుకోవాలి.
సపరేట్గా మీకు కావాలి అనుకుంటే, ఎగ్జామ్ట్ వాల్యూ సపరేట్గా కావాలి అనుకుంటే పర్చేజ్ ఎగ్జామ్ట్ అని సపరేట్గా ఒకటి చేసుకోవాలి. కోకోనట్ కంట్రోల్ సి కాపీ, ఆల్ట్ సి ఇవ్వండి, ఇక్కడ కంట్రోల్ వి పేస్ట్, ఆల్ట్ సి ఎగ్జామ్టెడ్ గూడ్స్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, నంబర్స్ నెంబర్ ఇవ్వండి, ఇక్కడ ఎగ్జామ్ట్ అని తీసుకోండి. ఎగ్జామ్ట్ అని తీసుకుంటే ఎలాంటి ట్యాక్స్ నీకు అడగదు, ట్యాక్స్ అడగకుండా డైరెక్ట్ గా సేవ్ అవుతుంది. 130 ఆల్ట్ సి, నెక్స్ట్ ఎగ్స్ కంట్రోల్ సి కంట్రోల్ వి సక్సెస్ 0418 160 25 ఆల్ట్ సి ప్యాకెట్స్ క్రియేట్ పీకే ట్యాక్స్ 0403 170 20 ఆల్ట్ సి రా సాల్ట్ కేజీ 2501 కుంకుమ వీటికి ట్యాక్స్ ఏముండదు, డైరెక్ట్ గా సేవ్ చేయండి. అంటే బిల్ ఆఫ్ సప్లై అంటారు, బిల్ ఆఫ్ సప్లై. నెక్స్ట్ ఏంటి, సేల్స్ టు జానకి రీటైల్ షాప్ కృష్ణా డిస్ట్రిక్ట్ F8 ఆల్ట్ సి జానకి రీటైల్ షాప్, కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, sundry debtors కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఇక్కడ కూడా సేల్స్ ఎగ్జామ్ట్ అని చేయండి. సేల్స్ కుంకుమ 7030 కర్డ్ 125 ఎగ్స్ 120 35 ఆల్ట్ 80 30. వీటికి ఏమో ట్యాక్స్ ఉండదండి, డైరెక్ట్ గా సేల్ చేసి ఇదే బిల్ ఆఫ్ సప్లై అంటారు. ఓకే, మరి రిమైనింగ్ మీకు తెలిసినట్టు. ఓకే, సో ఇది 4th వన్. 5th వన్ చూడండి, పర్చేస్ ఫ్రమ్ బాలు కంప్యూటర్స్ గుంటూరు అని క్రెడిట్. 3 ఐటమ్స్ 28% ఉన్నాయి, 3 ఐటమ్స్ 18% ఉన్నాయి.
ఓకే. నెక్స్ట్ సేల్స్ టు కమాల్ కంప్యూటర్స్, వెస్ట్ గోదావరి. సో పైన పర్చేజ్ చేశారు, కింద సేల్ చేశారు, బాగుంది. ఓకే. సో ఇప్పుడు పర్చేజ్ చేసేటప్పుడు కొన్ని వస్తువులు డ్యామేజ్ వచ్చినాయండి. కొన్ని వస్తువులు డ్యామేజ్ వచ్చినాయి. అంటే ఇన్వెంటరీలో పర్చేజ్ రిటర్న్ అంటే డెబిట్ నోట్ తీసుకుంటాం. యా. సో గైస్ ఇక్కడ మీరు పర్చేజ్ చేసేటప్పుడు లైక్ క్వాంటిటీ, రేటు మీరు ఏదైతే తీసుకుని ఉంటారో, ఇక్కడ స్టార్టింగ్ లో మీరు పర్చేజ్ చేసేటప్పుడు క్వాంటిటీ, రేటు ఏం తీసుకుని ఉంటారో అదే విధంగా నెక్స్ట్ ఇక్కడ సేల్స్ చేసేటప్పుడు క్వాంటిటీ, రేటు ఏదైతే తీసుకుంటారో అవే రేట్లు మీరు రిటర్న్ చేసేటప్పుడు కూడా అవే రేట్లే తీసుకుంటాయి. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు అక్కడ చేస్తారు కాబట్టి మీకు ఆ రేట్లు తీసుకుంటాయి. నీకు ఇక్కడ నేను ఏరే తీసుకున్నాను కాబట్టి నాకు ముందు రేట్ చూపిస్తాను. పర్చేజ్ రిటర్న్స్ ఆఫ్ ఐటమ్స్ టు బాలు కంప్యూటర్స్. ఓకే. ఇప్పుడు నేను డైరెక్ట్ గా అదర్ వోచర్స్ లోకి వెళ్ళి డెబిట్ నోట్ తీసుకుంటున్నా. మీరు ఆ ప్రాబ్లం ఉండేసుకోండి, నేను ఈ ప్రాబ్లంలో జస్ట్ చూపిస్తాను క్యాజువల్ గా. ఫర్ ఎగ్జాంపుల్ నేను అర్జున్ ఏజెన్సీ అనుకోండి, బాలు కంప్యూటర్ ప్లేస్ లో అర్జున్ ఏజెన్సీ తీసుకున్నా, పర్చేజ్ తీసుకుంటున్నా విత్ ఇన్ ద స్టేట్. ఇక్కడ నేను యాపిల్ తీసుకుంటున్నా. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 70 ఉన్నాయి. 70 తీసుకుంటానే రేటు ఆటోమేటిక్ గా పడిపోతుంది చూడండి అంటారు. ఈ రేటు అంటే నేను ప్రీవియస్ ప్రాబ్లమ్స్ చేశాను కదా, ఆ రేటు తీసుకుంటుంది. మీకు ఒరిజినల్ గా చేసేటప్పుడు ఇక్కడ ల్యాప్లోమా ఎంత ఉంది? పర్చేజ్ చేసేటప్పుడు ఎంత రేటుకి పర్చేజ్ చేశారు మీరు ల్యాప్లోమా? ఇక్కడ చూడండి, ల్యాప్లోమా వచ్చేసి 6500 పడుతుంది ఉంది. ఇదే రేటు మీకు ఇక్కడ తీసుకుంటది. ఇక్కడ మీరు చేసేటప్పుడు నేను ఏరియా ప్రాబ్లం చేశాను కాబట్టి నాకు ఇది తీసుకుంది, మీకు అది తీసుకుంటది. ఓకే. అలా జస్ట్ ఐబాల్ ఉంది ఇక్కడ 50. చూసారా, రేట్ ఆటోమేటిక్ గా తీసుకుంటుంది, మనం ఏం చేయడం లేదు. 30 ఇలా. ట్యాక్స్ ఇవ్వాలమ్మా, ట్యాక్స్ ఇవ్వకపోతే నష్టం మనకే. సిజిఎస్టి, హెచ్జిఎస్టి. ఇక నేను ట్యాక్స్ ఇవ్వలేదని మీరు ట్యాక్స్ ఇవ్వకుండా ఉండేరు. మనం పర్చేజ్ చేసేటప్పుడు ట్యాక్స్ తో పర్చేజ్ చేస్తున్నప్పుడు రిటర్న్స్ చేసేటప్పుడు కూడా ట్యాక్స్ తోనే రిటర్న్ చేయాలి. వితౌట్ రిటర్న్స్ లేకుండా చేశారంటే నష్టం మీకే. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇలా డెబిట్ నోట్ లో ఎంటర్ చేయాలి. ఇన్వెంటరీ అంటే డెబిట్ నోట్ లో ఎంటర్ చేయాలి. సేవ్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్ కమాల్ కంప్యూటర్స్ రిటర్న్స్ ద ఫాలోయింగ్ ఐటమ్స్. క్రెడిట్ నోట్ తీసుకోవాలి. క్రెడిట్ నోట్. అదర్ వచ్చేసి వెళ్ళండి, ఇక్కడ క్రెడిట్ నోట్ తీసుకోండి. క్రెడిట్ నోట్. అక్కడ మీరు పర్సన్ ఎవరు ఉన్నారు? కమాల్ ఉన్నారు, మీరు కమాల్ తీసుకోండి. నేను జానకి తీసుకుందాం. జానకి రీటైల్ షాప్ సేల్స్ బోర్న్విటా 20. రేట్ చూడండి ఆటోమేటిక్గా తీసుకుంది. కంప్లైంట్ 5. డెల్ అల్ట్రా 25. ట్యాక్స్ ఇవ్వాలి, సిజిఎస్టి, హెచ్జిఎస్టి. చూసారా, ఇది క్రెడిట్ నోట్ అంటారు. అంటే నువ్వు సేల్స్ చేసేటప్పుడు ఏ రేట్ అయితే హెచ్పి సేల్ చేసింటావో అదే రేట్ తీసుకుంటారు. ఇక్కడ 12,000 ఉంది, మీకు ఇక్కడ రిటర్న్ చేసేటప్పుడు కూడా 12,000 ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఓకే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఓకే, సేవ్ చేయాలి. ఇది డెబిట్ నోట్ అంటే పర్చేజ్ రిటర్న్, క్రెడిట్ నోట్ అంటే సేల్స్ రిటర్న్ అంటాం. ఇది మీరు ఈ ప్రాబ్లంలో చేసేది. ఇంకా రిమైనింగ్ అని మీకు తెలిసినట్టు ఆల్రెడీ. ఇవన్నీ మీకు తెలిసినట్టు. తర్వాత 6th వన్ లో చూడండి, జస్ట్ డిస్కౌంట్ ఇచ్చాడు ఇక్కడ. డిస్కౌంట్ 2%, 3% ట్రేడ్ డిస్కౌంట్ అంటారు. ఆన్ ద స్పాట్ డిస్కౌంట్ అనమాట, టోటల్ వాల్యూ మీద డిస్కౌంట్ కాదు. మీకు థర్డ్ ప్రాబ్లం లో టోటల్ వాల్యూ మీద డిస్కౌంట్ ఇచ్చాడు, ఇక్కడ అలా లేకుండా ఆన్ ద స్పాట్ ఐటమ్ మీద డిస్కౌంట్ ఇవ్వడం. ఓకే.
పర్చేజ్ తీసుకుంటున్నాను. టు సి వరుసలో ఉన్నారు ఇక్కడ గుడ్ బై ఏజెన్సీ. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ బి పేస్ట్. తండ్రి క్రెడిటర్స్. ఏ డిస్టిక్ ఇది? ఈస్ట్ గోదావరి, ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ బి పేస్ట్. మీరు అక్కడ ఉండే ఐటమ్స్ తీసుకోండి. పర్చేజ్ యాపిల్ 160. ఓకే, ఇక్కడ డిస్కౌంట్ క్వాంటిటీ రేట్ పక్కన డిస్కౌంట్ రావాలంటే ఏం చేయాలి? F11కి వెళ్ళాలి. F11లో ఏ ఆప్షన్ వేసి పెట్టాలి? యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్ ఇన్వాయిసెస్. ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. కంట్రోల్ ఏ సేవ్. వచ్చిన డిస్కౌంట్ పక్కనే ఈ 6,000 మీద డిస్కౌంట్ ఎంత? 2% మా. ఎంత కట్టింది? 120 రూపీస్ కట్టింది. నెక్స్ట్ ఐటమ్ 135. దీనికి డిస్కౌంట్ లేదు, ఇవ్వకండి. నెక్స్ట్ థర్డ్ వన్ 230, 3% డిస్కౌంట్. నెక్స్ట్ బోర్న్విటా 120, 30, 1%. కంప్లైన్ 130, 80, 2%. 150, 40. ఇలా ఇచ్చి ట్యాక్స్ ఇవ్వాలి. సేల్స్ అంతే, పర్చేజ్ అంతే. ఇక్కడ అన్రిజిస్టర్డ్ అన్నాడు. అన్రిజిస్టర్డ్ ఆర్ కన్సూమర్ అన్నాడు. రోజా సేల్స్ లోకి వెళ్ళండి. ఆల్ట్ సి, రోజా ఏజెన్సీ. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. కర్నూలు. ఇక్కడ చూడండి, అన్రిజిస్టర్డ్ అన్న కన్సూమర్ అన్న ఒకటే. అన్రిజిస్టర్డ్ అన్న కన్సూమర్ అన్న వీళ్ళకి జిఎస్టీ నెంబర్ ఉండదు. సెవెంటీ 1%. 140, 95, 160. సేవ్. ఇలా తీసుకోవాలి. ఓకే, డన్. ఇక రిమైనింగ్ మీకు తెలిసినట్లే క్యాపిటల్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో తీసుకొని పేమెంట్ లో తీసుకోండి. శాలరీ అడ్వాన్స్ అండర్ లో కరెంట్ అసెట్స్ తీసుకొని పేమెంట్ లో తీసుకోండి. అది ఇది ఈ ప్రాబ్లం. ఇంకా 7th ప్రాబ్లంలో ఏమున్నాయంటే మీకు కొత్తగా న్యాచురల్ ఐటమ్స్ అనేది స్టాక్ గ్రూప్స్ అవుతాయి. ఎడిబుల్ ఆయిల్స్, పికెల్స్ అనేటివి కేటగిరీస్ అవుతాయి. తర్వాత క్యాన్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ ఇవి ఐటమ్స్ అవుతాయి. క్వాంటిటీ క్యాన్స్ అవుతాయి. అంతే. ఇక్కడ మీకు కేటగిరీస్, స్టాక్ గ్రూప్స్ కూడా వస్తాయి. జస్ట్ ఒకటి చూపిస్తాను చూడండి. స్టాక్ గ్రూప్ ఏముంది ఇక్కడ? న్యాచురల్ ఐటమ్స్. సి, కంట్రోల్ వి, ఎస్కేప్. స్టాక్ కేటగిరీస్ ఏమున్నాయి? ఎడిబుల్ ఆయిల్స్. కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఇంకేమున్నాయి? పిగిల్స్. కంట్రోల్ సి, కంట్రోల్ వి. నెక్స్ట్ ఏముంది? టీ ఉంది. నెక్స్ట్ ఏముంది? ఎగ్జాంపుల్ గుడ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? కేటగిరీస్, స్టాక్ ఐటమ్స్. క్యాన్ ఆయిల్, కంట్రోల్ సి, కంట్రోల్ వి.
న్యాచురల్ ఐటమ్స్. ఈ అండర్‌కి, యూనిట్స్‌కి మధ్యలో కేటగరీ రావాలి. అప్పుడు F12కి వెళ్ళాలి. F12కి వెళ్ళి యూజ్ స్టాక్ కేటగరీ ఫర్ స్టాక్ ఐటమ్స్ ఈ ఆప్షన్ ఎస్ పెట్టాలి. అప్పుడు మధ్యలో మీకు ఒక ఆప్షన్ వస్తుంది. కంట్రోల్ ఏ ఇచ్చి సేవ్ చేయండి. ఎడిబుల్ ఆయిల్స్, యూనిట్స్, క్యాన్స్, క్రియేట్, CAN క్యాన్. మీరు హెచ్ఎస్ఆర్ నెంబర్ ఇచ్చుకోండి. 5% ఇలా ఇవ్వాలి. నెక్స్ట్ గ్రీన్ చిల్. మిగతావన్నీ ఏ దాని కింద ఉంటే దాని కింద ఇచ్చేయండి. కేటగిరీ పికిల్స్. సో యూనిట్స్ ఏమున్నాయి? బాటిల్స్. ఇలా ఏ దాని కింద ఏమున్నాయో అవి ఇచ్చేసారు. 5% ఇలా తీసుకోవాలి. ఇప్పుడు మీరు వితౌట్ జిఎస్టీ ప్రాబ్లం చేశారు లాస్ట్ క్లాస్లో. ఇక్కడ కూడా సేమ్. ఇవన్నీ మీకు తెలిసినట్టే. ఫైనల్ గా 8th వన్ చూడండి. ఇక్కడ సెస్, అడిషనల్ సెస్. ఎవరైతే క్రికెటర్స్ కానీ, హీరోస్, హీరోయిన్స్ కానీ, పొలిటీషియన్స్ కానీ లగ్జరీ గూడ్స్ వాడుతున్నారో ఆ లగ్జరీ గూడ్స్ వాడే వారికి గవర్నమెంట్ సెస్, అడిషనల్ సెస్ ఎక్స్ట్రా వేస్తుంది. సో వీటిని ఎలా ఎంటర్ చేసుకోవాలి అనేది కాన్సెప్ట్. దినేష్ కేరళ. కంట్రోల్ సి కాపీ. వోచర్స్, పర్చేస్, ఆల్ట్ సి, కంట్రోల్ వి పేస్ట్. సన్రీ క్రియేటర్స్, కేరళ. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. పర్చేజ్ IGST, ఆల్ట్ సి, గ్లామర్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. ఆల్ట్ సి, బైక్స్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. నెంబర్స్ 2534. పర్సంటేజ్ 28. సెస్ వాల్యుయేషన్ టైప్. ఈ ఆప్షన్ మనకి F12 లో ఉంటుంది. ఈ ఆప్షన్ మనకి F12 లో ఇక్కడ ప్రొవైడ్ సెస్ రేట్ డీటెయిల్స్ ఆప్షన్ ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ నో పెడితే అది కనిపించదు, బయటికి రాదు. బయటికి రావాలి అంటే F12కి వెళ్ళి ప్రొవైడ్ సెస్ రేట్ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఎస్ పెడితే ఇప్పుడు బయటికి వస్తుంది. ఇక్కడ ఇది బేస్డ్ ఆన్ వాల్యూ తీసుకోవాలి. ప్రతి ఐటమ్ మీద 5%. చెస్ 5%. 10 75,000. ఆల్ట్ సి, TVS రైడర్. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్. 9652. %5. 11,86,000. Splendor Plus. Control C, Control V. 8569. 5%. 71,000. Extreme. Control C, Control V. 3256.
40,48,000 పర్చేజ్ చేసాం. దాని కింద డిస్కౌంట్ రిసీవ్డ్ -50,000. దాని కింద ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 25,000. దాని కింద ఆల్ట్ సి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ జిఎస్టి సెస్ బేస్డ్ ఆన్ వాల్యూ. దాని కింద అడిషనల్ సెస్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ అదర్స్ 4%. దాని కింద ఐజిఎస్టి ఇలా తీసుకోవాలి. ఓకే, ఇలా అమ్మా. ఈ విధంగా మనము సెస్ అడిషనల్ సెస్ ఇవన్నీ ఇలా ఇవ్వాలి. ఓకే, పర్సెంటేజ్ ఇస్తే అలా, పర్సెంటేజ్ ఇవ్వకపోతే డైరెక్ట్ గా అమౌంట్ ప్లస్ లో ఇవ్వాలి లాస్ట్ లో. ఇంకా సేల్స్ చేసేటప్పుడు కూడా సేల్స్ టు నవీన్ ప్రైవేట్ లిమిటెడ్ నెల్లూరు టౌసి కంట్రోల్ 37 కంట్రోల్ ఏ సేల్స్ ఎక్స్ట్రీమ్ 5 1,20,000. గ్లామర్ 4 90,000. స్ప్లెండర్ 7 80,000. సెస్ అడిషనల్ సెస్ 50,000. జిఎస్టి ఎస్జిఎస్టి ఇలా ఇవ్వాలి. దీన్ని సెస్ అడిషనల్ సెస్ అంటారు. ఓకే, ఫైనల్ గా ఇవన్నీ మీకు తెలుసు. ఎండి రెమ్యునరేషన్. ఓనర్స్ ఎప్పుడు శాలరీస్ తీసుకోరమ్మా, ఓనర్స్ కి నేమ్ వచ్చేసి రెమ్యునరేషన్ ఉంటుంది. పేమెంట్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 1 lakh. ఇప్పుడు సినిమా తీస్తారు, హీరో హీరోయిన్స్ కి రెమ్యునరేషన్ ఇస్తారు కానీ శాలరీస్ ఇవ్వరు. ఆ సినిమా కోసం పనిచేసే వాళ్ళకి డైలీ వేజెస్ శాలరీస్ ఇస్తారు. అలా ధీమా ఫస్ట్ మెటీరియల్ టోటల్ జిఎస్టి ప్రాబ్లమ్స్ ఇవి. ఓకే, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, ట్రేడ్ డిస్కౌంట్, ఓకే, క్యాష్ డిస్కౌంట్, తర్వాత మనకి డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, సెస్, అడిషనల్ సెస్ ఇవన్నీ డిస్కస్ చేస్తాం. ఓకే, ఇవి మీరు చేయాలి. ఎనీ డౌట్స్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగచ్చు.